ఒక సీటెడ్ థ్రిల్లర్ అవ్వడానికి స్కోప్ ఉండింది. బట్ కొన్ని స్క్రీన్ ప్లే చాయిసెస్ వల్ల. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు కొద్దిగా కమెంట్స్లో చెప్పండి. ఈరోజు మనం రివ్యూ ఇచ్చే సినిమా పేరు ప్రసన్నవదనం, స్టారింగ్ సుహాస్ అండ్ పాయల్ రాధాకృష్ణ, డైరెక్టెడ్ బై అర్జున్. ఈయనెవరో కాదండి, మన సుకుమార్ గారి అసిస్టెంట్ డైరెక్టర్. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద రివ్యూ, ప్లీజ్ టు లైక్ దిస్ వీడియో. అండ్ మీరు రివ్యూ వీడియోస్ అండ్ లాంగ్ కంటెంట్ వీడియోస్ ఎక్కువగా చూసే వాళ్ళైతే కింద కమెంట్ సెక్షన్లో మన కొత్త ఛానల్ లింక్ ఇస్తాను, వెళ్ళి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. త్వరలోనే వీఆర్ కమింగ్ అప్ విత్ సమ్ ఎక్సైటెంట్ కంటెంట్ అనమాట. ఓకే దెన్ లెట్స్ స్టార్ట్ అవర్ రివ్యూ. కమింగ్ టు ద స్టోరీ లైన్. సూర్య, అదే మన సుహాస్కి ఫేస్ బ్లైండ్నెస్ అనే డిసార్డర్ ఉంటుంది. అంటే మనుషుల్ని చూడగలడు కానీ మళ్ళీ చూస్తే గుర్తుపట్టలేడు. అలా ఉన్న తన లైఫ్లోకి ఒక ప్రాబ్లం వచ్చి పడుతుంది. తనకున్న డిసార్డర్తో ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఎలా ఎదుర్కొన్నాడు అనేది బేసిక్ స్టోరీ లైన్. కమింగ్ టు ద పాజిటివ్స్, డైరెక్టర్ ఈ సినిమాకి తీసుకున్న స్టోరీయే ఈ సినిమాకి బిగ్గెస్ట్ పాజిటివ్ అని చెప్పాలి. ఒక మనిషి మొహాలు గుర్తుపట్టలేకపోవడం అనే ఒక డిసార్డర్ని తీసుకుని ఆ డిసార్డర్ని మాక్ చేయకుండా కంప్లీట్ సిచ్యువేషనల్ కామెడీని జనరేట్ చేశారు. అది ఎంత సిచ్యువేషనల్ అంటే క్లైమాక్స్లో ఒక సీరియస్ సిచ్యువేషన్లో కూడా మనకు నవ్వు తెప్పిస్తుంది. విజయ్ గారు తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో మూవీని షోల్డర్స్ మీద క్యారీ చేశారు. ఎస్పెషల్లీ ట్విస్ట్ రివీల్స్ టైంలో బాగా ఇచ్చారు. అండ్ ఒక్కటే సాంగ్ ఉంది, అది కూడా ఏదో వాంటెడ్గా సాంగ్ పెట్టాలని కాకుండా స్టోరీతో అలా వెళ్ళిపోతుంది, విచ్ ఈస్ వెరీ మచ్ నెసెసరీ ఫర్ ద ఫిలిం. క్లైమాక్స్లో ఆ డిసార్డర్ని యూజ్ చేస్తూ డైరెక్టర్ తెలివిగా రాసుకున్న సీన్ అండ్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం చాలా బాగుంది. కొంచెం రష్ చేసినట్టు అనిపించినా కూడా చూడటానికి చాలా బాగుంది. 2 or 3 ఫైట్స్ ఏమో ఉన్నాయి. ఎవ్రీ ఫైట్ ఈస్ న్యాచురల్ అండ్ నీట్లీ కొరియోగ్రాఫ్. ఎస్పెషల్లీ హాస్పిటల్ ఫైట్ సీన్ చాలా బాగుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ వాజ్ డీసెంట్ అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ వాజ్ గుడ్. కమింగ్ టు ద నెగిటివ్స్, సినిమా కాన్సెప్ట్ కొత్తదే అయినప్పటికీ ప్రొసీడింగ్స్ అన్ని ఒక టిపికల్ థ్రిల్లర్ చూస్తున్న ఫీల్సే ఇస్తాయి. అంటే ఇంటర్వెల్ వరకు కూడా నెక్స్ట్ ఏం జరుగుతుందా అని మనం ఈజీగా గెస్ చేయొచ్చు. సినిమాలో సీరియస్ సిచ్యువేషన్లో వచ్చే కామెడీ వల్ల మనమైతే నవ్వుకుంటాం, కానీ దానివల్ల ఆ మూవీలో ఉన్న థ్రిల్ ఫ్యాక్టర్ అనేది డైల్యూట్ అయిపోయింది. అండ్ అలాంటి కొన్ని స్క్రీన్ ప్లే చాయిసెస్ వల్ల ఎమోషనల్ కనెక్టివిటీ మిస్ అయింది. అండ్ ఆల్సో చాలా ప్లేసెస్లో లాజిక్స్ మిస్ అయ్యాయి. ఎలా అంటే ఇంపార్టెంట్ ప్లాట్ పాయింట్స్, ఎగ్జాంపుల్ చెప్పాలంటే కార్ నెంబర్ ప్లేట్ సెకండ్ హాఫ్లో పిచ్చి లైట్ తీసుకున్నారు ఆ విషయాన్ని. విలన్ క్యారెక్టరైజేషన్స్లో కూడా కొంచెం క్లారిటీ లేదు అనిపించింది. సిచ్యువేషన్స్ ఒక మనిషిని ఏమైనా చేయిస్తాయని కన్వే చేయడానికి ట్రై చేసినప్పటికీ క్రూషియల్ సీన్స్లో అది ఆర్టిఫిషియల్గా అయిపోయింది. కాస్టింగ్ చాయిసెస్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్. ఎస్పెషల్లీ ఏసీపీగా చేసిన రాశి సింగ్ రోల్కి ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ని తీసుకోవాల్సింది. కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, సుహాస్ యాజ్ యూజువల్ పుల్స్ ఆఫ్ ద రోల్ ఇన్ అ సూపర్ మేనర్. కామెడీ అయినా ఎమోషన్స్ అయినా ఒక నార్మల్ సీన్ని తన యాక్టింగ్తో ఎన్హాన్స్ చేశాడు. అండ్ దట్ హెల్ప్ ద ఫిలిం ఎ లాట్. తన ఇన్నోసెన్స్ అండ్ ఎమోషనల్ పర్ఫార్మెన్సెసే తన మేజర్ స్ట్రెంగ్స్. పాయల్ రాధాకృష్ణ ఇస్ డీసెంట్ ఇన్ అ రోల్ అండ్ షీ వాస్ క్యూట్ టు వాచ్ ఆన్ స్క్రీన్. అండ్ ద ఫైనల్ వర్డిక్ట్ ఈస్ విత్ అ డీసెంట్ ఫస్ట్ హాఫ్ అండ్ అ గుడ్ సెకండ్ హాఫ్, ఇట్స్ అ డీసెంట్ థ్రిల్లర్. ఒక సీటెడ్ థ్రిల్లర్ అవ్వడానికి స్కోప్ ఉండింది, బట్ కొన్ని స్క్రీన్ ప్లే చాయిసెస్ వల్ల నేను డీసెంట్ అనాల్సి వస్తుంది. మా ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ అండ్ కామెంట్. అండ్ మన సెకండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అది కూడా రివ్యూస్ అండ్ లాంగ్ వీడియోస్ చూసే వాళ్ళు మాత్రమే. మళ్ళీ కొద్దిసేపట్లో అల్లరి నరేష్ గారి ఆ ఒక్కటి అడొక్క రివ్యూతో మేము ముందుకు వస్తాం. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్, టీ మూవీస్ ఫర్ యూ.